హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీ ఛానల్. అందరికీ నమస్తే. ఇక్కడ పోతుని కడిగేస్తున్నాం అనుకుంటున్నారా? మేమైతే మొక్కు తీర్చుకోవడానికి అయితే ఈ పోతుని అనేది వేస్తున్నాం అనమాట. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కు. అక్కడ అమ్మవారు ఉంది కదా, పద్దేశమ్మ తల్లిని మీరు వ్లాగ్స్ చూసే ఉంటారు. పద్దేశమ్మ పండుగ, పద్దేశమ్మ తల్లి పండుగ వ్లాగ్ అనేసి వస్తాయి కదా, ఆ అమ్మవారికి మాకు మొక్కు ఉందన్నమాట. 10 years మొక్కు ఇది. ఇప్పుడైతే తీర్చుకోవడానికి అయితే మాకు అవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే మనం ఇంట్లో దీపం పెట్టేసుకున్నాం. దీపం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం పోతుని కడగడానికి కిందకి అయితే వచ్చేసాము. ఇది కింద అనమాట. మా ఇంటి దగ్గర పోతుని ముందుగా బాగా కడిగేసుకున్న తర్వాత దానికి కాళ్ళకి ముఖానికి వెన్నుపూస మీద దానికి పసుపు కుంకుమ పెడతాం అనమాట. ఇలా పెట్టడం వల్ల శ్వాస ఎక్కించడం అంటారు. ఇది ఇంటి దగ్గర చేస్తే ఇంటి దగ్గర మొక్కేసి అప్పుడు గుడికి తీసుకెళ్తాం అనమాట. ఇక్కడైతే మనం పోతుకి శ్వాస ఎక్కిస్తాం అనమాట. చూసారు కదా. ఇలా పోతుకి పసుపు కుంకాలు రాసిన తర్వాత మేమందరం బయలుదేరైతే గుడికి వచ్చాం అనమాట. ఇది వైజాగ్లోనే ఆటోలో బయలుదేరి అందరం గుడికి అయితే వచ్చేసాము. ఆటోలో సామాన్లు అయితే మేము చదువుతున్నాం అనమాట. మా అమ్మ ఇంటికి వెళ్ళి బిల్లు తీసుకున్నాము. అక్కడ బిల్లు తీసుకొని నీళ్ళు పట్టుకెళ్ళామన్నమాట. నీళ్ళు పట్టుకెళ్ళడం కోసం బిల్లు తీసుకున్నాము. అక్కడే కొనుక్కున్నాము. ఎండలో బాగా వచ్చాం కదా, దానివల్ల దాహం వేస్తుంది. అందుకే వాటర్ తాగుతున్నాను నేను అక్కడ. ఇదే గుడి. ఇదివరకు మీరు చూసే ఉంటారు, పద్దేశమ్మ తల్లి తొలిలు పండుగ వ్లాగ్స్. మేము వెళ్ళేలోపు మా అమ్మ అయితే అక్కడ డప్పుల్ని పోతులు చేసేవాళ్ళని రెడీగా ఉంచిందనమాట. మేము వెళ్ళడమే డప్పులు అయితే వచ్చేసాయి. మా పిల్లలు చూసారు ఇక్కడ పోతులు ఎలాగైతే పట్టుకున్నారా.
చుట్టూ 3 ప్రదక్షిణ చేసిన తర్వాత పోతునైతే వెనక్కి తీసుకొచ్చాము. గుడిలో అమ్మవారు ఇదివరకు మీరు చూసే ఉంటారు కదా, ఇదివరకు నేను చూపించాను ఆ వ్లాగ్స్లోని. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వ్లాగ్స్ చూసేయండి, అమ్మవారిని చూడాలనుకునేవారు కూడా. ఇక్కడైతే అమ్మవారిని మళ్ళీ వెనక నుంచి మా ఆయన మా పిల్లలు అయితే మొక్కుతున్నారు. గుడి వెనక వైపు అనమాట ఇది. మొక్కేసిన తర్వాత అయితే ఇప్పుడైతే మాత్రం మా పోతుని వేయడానికి అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా మా అమ్మ అక్కడ పోతుని చేసిన వాళ్ళని డబ్బులు మాట్లాడి ఉంచిందని. అయితే నేను ముందుగా అయితే కోని కోయాలి. కోని కోసిన తర్వాత మనం పోతుని అయితే వేస్తాము. ఇక్కడ కోని కోసేస్తున్నారు. కోని కోసిన తర్వాత పోతుని వేసేయడం కూడా మీరే చూసేయండి. ఈ అమ్మవారు అయితే మాత్రం చాలా స్వచ్ఛమైన తల్లి. ఏం మొక్కున్నా సరే అమ్మవారికి అవుతుంది. మాకు అలాగైంది. అలాగైన బట్టి మేము మొక్కు తీర్చుకుంటున్నాం ఈ రోజుని. ఇక్కడ చూసారా మా అబ్బాయి నీళ్ళు పోయమంటే ఎలాగ పోసాడో, సరిగ్గా పోయలేదు. అప్పుడు మళ్ళీ నేను తీసుకుని నేను వేసాను. అక్కడ పోతుని వేసిన తర్వాత అక్కడే చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేతి పోతుని కూడా మేము చేయించాము. పోతుని చేసిన తర్వాత అక్కడి నుంచి మాంసం పట్టుకొని వచ్చి ఇంటి దగ్గర అయితే భోజనాలు వండాను. అదే భోజనాలు కూడా నేనే వండాను. ఏమేమి వండాను అనేది కూడా లాస్ట్లో ఉంటుంది చూసండి. ఇప్పుడు ముందుగా అయితే మేకపోతుని కోసాం కదా, కోసిన తర్వాత ఇలా తోలు ఊల్చేస్తున్నారు. తోలు ఊల్చిన తర్వాత వేసి మాంసం చెట్ల కింద తీసి ఇప్పుడు మాంసం ముక్కలు అనేది కొడతారనమాట. ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమైందా? తనైతే మా అబ్బాయి పుట్టినరోజుకి ఫస్ట్ పుట్టినరోజు ఫోటోలు తీశాడు. తనతోటి ఫొటోస్ గురించి మాట్లాడుతున్నాము. వీడియో ఉందేమో అని అడుగుతున్నాను అనమాట. ఇంటికైతే వచ్చాం. ఇంటికి వచ్చినప్పటికైతే 2:30 అయ్యింది. 2:30 మేము భోజనాలు అయితే అందరికీ రాత్రికి చెప్పాము. నేను వండుతున్నానని చెప్పాను కదా, ఇక్కడ ఇవన్నీ వండుతున్నాను. ఇవన్నీ చూసారు ఎన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఇంట్లోని. ఈ వీడియో అయితే మా గోకుల్ గారు తీశాడు. ఇంకా ఏమేమి వండాను అనేది లాస్ట్లో చూపిస్తాను. ఈ రసం అయితే మా ఆయన పెట్టాడు. ఏదో ఒక రోజు మీకు ఆ వీడియో పెడతాను, చూసేయండి. ఓకే. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు రండి. ఇప్పుడు ఏం వండుతున్నావు అంటే క్రాస్ ఇది అడ్డంగా తిప్పా. ఓకే రండి. ఒరే మీరే గార్లు రైస్ చికెన్ కర్రీ మటన్ గ్రేవీ కచంబరి బిర్యానీ అండ్ పన్నీర్ కర్రీ. ఓకే అండి ఇవాళ మా డిన్నర్ చూసారు కదా. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తారో ఇక్కడ ఉన్న బిర్యానీ మీకు డబ్బా